ఈ వేషగాళ్ళు ఎవరు? కింది కనపడక కళ్ళజోడు పర్చేస్తాను, కష్టంగా ఉంది. ఇప్పటికే మనం గుర్తుపట్టేసేలాగా ఉన్నారు, తప్పించుకోలేము మనం. వచ్చిన పని చూడండి. ఎవరయ్యా మీరు? అమ్మాయి తరపున గెస్ట్లా, అబ్బాయి తరపున గెస్ట్లా? ఆంటీ సైడ్ ఆర్కెస్ట్రా. మరి నువ్వేటి ఎలా కొన్నావు? ఎర్ర సముద్రంలో ఇదే నల్ల సొర చెప్పలేక తల ఎర్రగా ఉంది, మీస నల్లగా ఉంది, ఏంటి సంగతి? బలం కోసమని వయాగర వాడాడు, ఎఫెక్ట్ పైకి కొట్టింది, కింద అలాగే ఉండిపోయింది. నాకెందుకు మీ మీద చాలా డౌట్ గా ఉంది. అరే మాకి వంకర మాదేవ్ మీద మీకు డౌట్? వంకర మాదేవ్? శంకర్ మాదేవ్ కజిన. ఆడి సంగతి సరే, నీ మీద మరీ డౌట్ గా ఉంది. నీ గట్ట అస్సలు నచ్చలేదు. నేను కూడా వీళ్ళకి అదే చెప్పాను, అన్నీ సరే అనుకుంటే మరి లేచి ఆడుతున్నాడు. అరే శవాలు కూడా లేపుతాడు భాయ్ సాబ్. ఇంతకీ ఆడతాడా పాడతాడా? చేతిలో స్టిక్ చాలు, డ్రమ్ అయినా దాని అమ్మైనా ఇరగవాయించేస్తారు అంతే. అవును, తెలుగోళ్ళ పెళ్లికి ఈ పంజాబీ సింగ్ ఎందుకు? సింగ్ కాదా, సింగరా. తెలిసిపోయింది. బలరమైంది. విడిది సింగరా. మండపానికి ఎట్టాలి? ఇదిగా ఇటు మేము అటు నుంచి వెళ్తామే. అలాగే ఏ అమ్మాయిలు ఎవరు? నో టచింగ్స్. లుకింగ్స్ గా వాడడం. పోనీ పేర్లని చెప్పచ్చు కదా. ఎందుకు చెప్పు? సిమ్రాన్, హాసిన్, క్రోసిన్, మెటాసిన్. ఈ అమ్మాయి పేరు నేను చెప్తా. ఈ అమ్మాయి పేరు అనాసిన్. ఆ అమ్మాయి పొట్టు చూడగానే నా తల్లుపు గాయ పోయింది. ఇంకోసారి చూడగా డబ్బులు పోతాయి. మేము ఇటే కదా వెళ్ళాల్సిందే. పదండి. నాకే షాక్ ఇచ్చాడు. ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చారా? సార్ ఒక్కసారి సిమ్రాన్ బొడ్డు చూపిస్తూ ఒక్క మగాడు పాట ఏంటంటే. నువ్వు పెళ్లి చూడడానికి వచ్చావా, సిమ్రాన్ బొట్టు చూడడానికి వచ్చావా? అరే నీది వీడి బొట్టు చూడు. ఇక్కడ మొత్తం లైటింగ్ అరేంజ్మెంట్ చేసి నేను. ఎక్కువ మాట్లాడితే పవర్ కట్, మీ ప్రోగ్రామ్ కట్. ఏట్రా ఇది? కాదేటిది? ఇక్కడ ఎవడు గెస్టో, ఎవడు గోండావో, ఎవడు డాన్స్ లో తెలియకుండా పోయింది ఆఖరికి. నేను బొడ్డు డాన్స్ చూడాల్సిందే. సర్లే ఏదో డాన్స్ చూసుకో. కావాలంటే ఆగమ్మా, కావాలంటే ఇదిగో ఈ ఆంటీ డాన్స్ బేబీ డాన్స్ చేస్తుంది, అది కూడా చూసుకో. ఏంట్రా ఎదవా, నేను డాన్స్ చేస్తే చూస్తావా? ఎప్పటి వరకు నా మొగుడిగా చూపించలేదు. ఏంటయ్యా డాన్స్ చేయకుండా ఎక్కడ తిరుగుతున్నారు? మా వాడికి కొట్టి కొట్టి పొట్ట బెలూన్ లా ఉబ్బింది, ఫ్రీ అవుతాడంటే తీసుకొచ్చాం. ఎక్స్క్యూజ్ మీ. సరే పండి. నువ్వా ముందే చెప్తావుగా. ఎక్కడ చెప్పనిచ్చావురా? నా మూతి మీద నీ మూతెట్టేసి ఏమైనా ఒంటరిగా ఉండాలంటే నీతో భయంగా ఉందిరా. ఉదయాన్నే మూడు చెడదాబావు. అయితే ఇంకెప్పుడు నేను హట్ చేయనే, దా పెట్టుకో. నిన్ను కాదురా, సంజయ్ ఎంత మర్చిపోదామో జ్ఞాపకం వస్తుందిరా. తన జ్ఞాపకం వస్తుంది కదా, మమ్మల్ని రుబ్బెత్తావా? ఒరేయ్, అసలు తను నిన్ను ప్రేమిస్తుందా లేదో డైరెక్ట్ గా కనుకో. నన్ను ప్రేమిస్తున్న విషయం తన ఇంటికి వచ్చినప్పుడు కన్ఫర్మ్ అయింది కదరా. మరి ఇంకా ఏంట్రా నీ ప్రాబ్లమ్? అరే బహుశా ఎస్పీ గాను భయపడుతుందంట, అందుకే ఐ లవ్ చెప్పట్లేదేమో. తన భయపడతాందో నువ్వు భ్రమపడుతున్నావో. ఈ నైట్ తేల్చేద్దాం, ఓకేనా? డన్. పద. ముద్దులెట్టుకోవడంలో ఏడ్స్ వస్తుందంటావా? వస్తుందిగా. ఆ పని అవుద్దంటావా? మాట పడకుండా వచ్చిన మ్యాటర్ తేల్చారా? సరే నువ్వు గట్టిగా పట్టుకో, నేను ఎక్కేస్తాను. ఎలా ఉంది నా పట్టు? నడుం పట్టేలా ఉందిరా నీ అబ్బా. నేను పట్టుకోమంది నన్ను కదరా, నిచ్చింది. పైకి ఎక్కితే నన్ను పట్టుకో అంటే నన్ను మోసుకెళ్తావు అనుకున్నాను రా. అప్పుడు సంజయ్ బెడ్రూమ్ లోకి వెళ్ళాం, సరాసరి హాస్పిటల్ బెడ్ మీదకి వెళ్తాం. ఎవరైనా అమ్మా అని అరుస్తారు గానీ పిన్ని ఏంట్రా? నన్ను చిన్నప్పటి నుంచి మా పిన్ని పెంచిందిలేరా, అందుకే వచ్చిన పని చూడరా. సరిగ్గా పట్టుకో మరి. జాగ్రత్తగా చూడు. ఏమేంట్రా? బెండకాయ మీద బుల్డోజర్ ఎక్కినట్టు ఉంది చూడు. సారీ రా. అజ్జి బాబోయ్, 70 కిలోలు బరువు మోయటం నేను కన్నం మేనేసి బెదన్ అనుకున్నావా? చిత్ర అయిపోయింది. ఏడవకరా, మా పెళ్ళైతే నీకు మంచి గిఫ్ట్ కొనిస్తాగా. ఏంటి జైపూర్ అండ? ముందు నీ సేఫ్టీ చూసుకో. నాకేంట్రా, కింద నువ్వున్నావు, మధ్యలో నేనున్నాను, పైన ఇదేంటి చేతులు ఎర్రగా ఉన్నాయి? మటర్ ఏమైనా చేసి వచ్చావా? మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామని చేతులకు రెడ్ ఇంక్ రాసుకొచ్చాను. వదులు మైదానం. పట్టుకుంది వదలడానికి కాదమ్మా. మరి కాపురం చేస్తానుగా. నువ్వు నోర్మే మైదానం ప్లీజ్ వదిలేవా. ఆశ దోశ అప్పడం నా వడ వదులుతావా లేదా? వాడాలేదు అప్పడం లేదు, నువ్వు ఎలా పైకి పోతావు నేను చూస్తాను. వస్త్రా రే వచ్చాను రే, నువ్వేం ఎవరికే నన్ను కిందకి లాగుతావు, నువ్వు పైకి రావాలి. నువ్వేంట్రా కాళ్ళు పట్టుకున్నావు? వదులు. నీ ఉప్పు తిన్నాను రా, నేను వదలను. మన చేతులు వదిలే. నేను పట్టుకున్నది కాళ్ళ. నీకు దండం పెడతా, కాళ్ళు వదలరా. పట్టుకుంది చేతులు. నేను పట్టుకున్నది కాళ్ళు. నీ కాళ్ళు కావాలో చేతులు కావాలో తెలుసుకో. నాకేదోటి పోయినట్టుందని వదిలేరా. నీకు ఏం మాత్రం పైకి వెళ్ళాను. జీవితంలో నువ్వు పైకి వెళ్ళడం ఇష్టం లేదని సింబాలిక్ చెబుతున్నాడు, అందుకే నువ్వు పైకి రా. రాను, నన్ను వదిలే. పడిపోయిందిరా. ఏంట్రా సడన్ గా ఎందుకు మొదలు ఎక్కావు? వచ్చినప్పుడు జీవంతోనే ఉన్న తాగొచ్చావా? ఈడు జీవంతం తాగడం కాదు, జీవి జాయిన్ అయిందా?
బాబాయ్ మైదానం నన్ను వదిలేకు పైకి లాగు ఏంట్రా ఉన్నట్టుండి డైలాగ్ మార్చావు? ఒరేయ్, నీ పెళ్ళ చావుకొచ్చేలా ఉందిరా బాబోయ్. నన్ను పైకి లాగు ప్లీజ్ ఒరేయ్, నాకు సీట్ దొరికేసిందిరా, నువ్వు బెర్త కన్ఫర్మ్ చేసుకో. అది సీటు కాదురా నా కాళ్ళురా బాగుందిరా. హాయ్ హౌ ఆర్ యు నేను తీప్ తిరుమల నువ్వా? గేమ్ చాలా బాగుంది నన్ను జాయిన్ చేసుకుంటారా సారీ, ప్లేస్ లేదు ఇక్కడ. ఏంటి మళ్ళీ కిడ్నాప్ అవును మొన్న ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు ఎక్కడ పెట్టారు దుబాలా మేహం మీ బిజినెస్ బాగుందా టెన్షన్ లేని బిజినెస్ వచ్చుడు అప్పు అవుతుంది ఇక్కడ. అలాగా ఆల్రెడీ ఒక టెన్షన్ తో చేస్తుంటే మరొక టెన్షన్ గురించి మాట్లాడుతున్నాడు ఎవడాడు నేను వచ్చి చెప్తా నువ్వే చెప్తేనే బాగుంటుంది. ఏ కిడ్నాపర్ కిర్లోస్కర్ ఎలా ఉన్నావు ఏలాడుతున్నాను ఇక్కడికి వచ్చావేంటి మొన్న అక్కడ దోచుకున్నది ఇక్కడ దాచుకుందామని వచ్చాను ఏంటి లేకపోతే మా అలాంటి వాళ్ళు ఎందుకు వస్తారా ఈ ఇంటిని కూడా చూపు చూద్దామని ఏంటినా ఎస్ ఈ ఇంటినే ఆంటీ వేలో మీతో మాట్లాడేస్తున్నాడు. ఎవరతను? ఆ దొంగ ఇట్లాంటి పేరు కూడా పెట్టుకుంటారా? ఎందుకు పెట్టుకోరు ప్యాంట్ మీద లుంగి కట్టుకున్నాడు. గెటప్ కూడా వెరైటీగా ఉంది. కడితే లుంగి ఇప్పితే దోసుకున్నంత దాచుకునే సంచా. ఆ, అంటే వాడు పెద్ద దొంగ. దొంగ. ఒరేయ్, కమ్మగా, కింద పడిపోతున్నావు. అందుకే అర్జెంట్ గా పైకి లాగు వాడిని పట్టుకుందాం నేను ఎక్కడ పట్టుకున్నాను? నువ్వే నన్ను పట్టుకున్నావు. మీ ఇద్దరు ఏదో తొందరగా డిసైడ్ అవ్వండి. నాకు ఆకలేస్తుందా? అసలు ఆడు అన్నందంగా మొత్తం తినేస్తాడు. ఏంటి బాసు మీ గేమింగ్ కావాలదా నన్ను సాగదీస్తున్నారు నీదయ్యిందా ఎక్కడ బాసు ఏటీఎం కార్డులు క్రెడిట్ కార్డులు వచ్చిన తర్వాత క్యాష్ ఎవడు ఇంట్లో పెట్టుకోవట్లేదు పోనీ ఏదన్నా ఒక పట్టు చీర నొక్కేద్దాం అంటే లుంగీలు లంగోటాలు తప్ప ఇంకేం కనపట్లేదు ఇది ఇల్లో హనుమాన్ వ్యాయామశాల ఎక్కడ చూసినా వెయిట్ లిఫ్టింగ్ తప్ప మనం లిఫ్ట్ చేయడానికి ఒకటే దొరకలేదు కనీసం కోపెట్లో కూడా ఏం దొరకలేదు ఈ ఇంట్లో ఆడాలి ఎవరు ఉండరా ఎవరికి పెళ్ళి అవ్వలేదా నువ్వు ఎఫెక్ట్ లేవు మా పాటలు ఎఫెక్ట్ అయిపోతాయి అయితే వితౌట్ ఎఫెక్ట్ చెబుతున్నాడు. తెలుగు భాషలో నాకు నచ్చనిది ఒకే ఒక్క పదం, పెళ్లి పెళ్లి పెళ్లి. ఆ బతుకు 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 ఒక బతుకేనా వైఫ్ లైన్ లైఫ్ ఉప్పు లేని పప్పు లాంటిది ఏంటమ్మా ఆడవాళ్ళ గురించి రీసెర్చ్ చేసిన వాళ్ళగా మాట్లాడుతున్నావు? ఆడితో మాట్లాడి ముందు నువ్వు నన్ను పైకి లాగు కింద లాగేస్తుందమ్మా వీడు చూస్తే ఎద్దులాగున్నాడు ఇద్దరు మనుషులు పైకి లాగలేకపోతున్నాడు ఇంటి మీ కిడ్నాపింగ్ ట్రూప్ లో ఎందుకు జాయిన్ చేసుకున్నారు నేను వీళ్ళ ట్రూప్ లో వాడిని కాదు, ఈ ఇంటికి ఓనర్ లాంటి వాడిని. మరి ఇలా దొడిదారిని ఎందుకు పైకి లాగుతున్నావు నేను లాగట్లేదు, పైకి వచ్చే వాళ్ళని అడ్డుకుంటున్నాను. నువ్వు కూడా వచ్చేయి. ఆ ఇంట్లో ఉన్న ఓ పెద్ద మనిషిని నిద్ర లేపాను ఆయన వచ్చి మీకు చేయేస్తాడు వస్తాను ఫ్రెండ్స్ ఎస్పీ భవన్ లేపొచ్చాడు రా బాయ్ ఫ్రెండ్ మళ్ళీ కలుస్తా నువ్వు వెళ్ళరా బాబా, నువ్వు ఎప్పుడు కలిసి టెన్షన్ తో సత్రం అదవా. నాకేదో దారిపోయినట్టురా బాబు. పెళ్లి పెట్టక లేనాడు నీకు ఏం జరిగింది ఏంటి? మా పరిస్థితి బాగా అబ్బా. అది వీళ్ళు సంచి కోసం. అది కాదు బాబా మైదానం నేను నీ దగ్గర అనవసరంగా డ్రైవర్ గా జాయిన్ అయిపోయాను లేకపోతే ఈ పడకి సిబిఐ ఆఫీసర్ అయ్యేవాడిని. రే ప్లీజ్ జరిగే మ్యాటర్స్ గురించి చెప్పవా మన ఎస్పీ ఇన్నాళ్ళు మనకి బ్రహ్మచారిని తెగ బిల్డప్ ఇచ్చాడు కదా, ఇప్పుడు ఆ బామ్మతో కలిసి షాపింగ్ చేస్తున్నాడు. నిజం ఇట్స్ నాట్ ఏ లై, ప్లీజ్ సిట్ డౌన్. ఏంటమ్మా ఎస్పీనా భామతోనా? నేనా కాలేజా అన్నట్టు క్వశ్చన్ మార్క్ వేసి పెడతావేంటి? ఇప్పుడే షాపింగ్ కాంప్లాన్ లో చూసి వస్తున్నాం. కాంప్లాన్ కాదురా కాంప్లెక్స్ నేను నమ్మను. దా నమ్మొద్దులే సూతి కింద. ఈ చీర బాగుందా? నీకు బాగుందమ్మా బాగుందన్నయ్య. బాగుంది అదిగో నేను చెప్పానా? ఈ చీర నాకు బాగుంటుందా? బానే ఉంటుంది చీర కట్టిన వాళ్ళంటేనే చీదరించుకుంటాడు అలాంటిది ఆ చీర ఎలా నచ్చిందో నచ్చింది చీరే కదా, అమ్మాయి కాదు కదా. నేను తొక్కింది ఎక్కడ కదా, అరుపు ఎక్కడి నుంచి వచ్చిందేంటి కదా ఇక్కడ రా. మరి ఇక్కడ కొడితే ఇక్కడే గుయ్యమంది కదా. ఇది బాగుంటుందా నాకు? అవును, ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదండి ముట్టి మీద తంతే మూతిపళ్ళు రాలతా లేదని టెస్ట్ చేస్తున్నాం రాలతాయండి. అది నాకు తెలియదు కానీ అందమైన అమ్మాయి కన్ను కొడితే మాత్రం ఎంతట గోటక బ్రహ్మచారి కానీ ఇట్టే గోచి నేను ఒప్పుకోను. ఒప్పుకోవాలి. ఆ. మీ ఎస్పీ నా ప్రేమలో పడ్డాడు తెలుసా? నో, నేను నమ్మను. పోనీ ఆయనే స్వయంగా వచ్చి చెప్తే నమ్ముతావా? ఎస్ నమ్ముతాను. అయితే ఇక్కడే ఉండండి, వస్తాను. ఓ అసలా ఆయన ఆవిడ్ని ప్రేమిస్తే నిన్నెందుకు నమ్మించాలి? సార్ మీ తొట్టికెంగ్ వచ్చింది చూసారా? వీళ్ళెందుకు వచ్చారు ఇక్కడికి సంధ్యకి సహాయం చేస్తుంది మీరేనని వాళ్ళకి తెలిసిపోయింది. మరి ఈ విషయం మాకెందుకు చెప్పలేదని నన్ను అనుమానిస్తున్నారు. మీరే చెప్పొద్దన్నారని చెప్పాను కానీ వాళ్ళు నమ్మడం లేదు. మైదానానికి తెలిసే అతనికి కూడా ఏదో డౌట్ అంట. మీరు చెప్తే కానీ నమ్మరు. లేదంటూ నన్ను అనుమానిస్తారు. ప్లీజ్ సార్ మీరే చెప్పండి ప్లీజ్. ఏంట్రా మీ డౌట్ బామ్మ చెప్పింది నిజమే తనకి సర్వస్వం నేనే ఇది నా పర్సనల్ విషయం కాబట్టి చెప్పొద్దన్నాను దీనికోసం ఆఫీస్ నుంచి వచ్చేసారా మీరు ఎలా ఆఫీస్కే వెళ్ళండి. పలానే నీ డౌట్ క్లియర్ అయిందా? మన మధ్య ఉన్న పందెం మర్చిపోయావా? పాడేశాను చూసావా? పట్టుకోండి. అక్కడ అనవసరంగా తీసుకొచ్చామే.